ఏపీ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏపీలో కూడా 50 లక్షల దొంగ ఓట్లు కూడా క్రియేట్ చేశారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వెబ్సైట్లో కూడా, ఈసీ వెబ్సైట్లో కూడా హర్యానాకు సంబంధించి, మధ్యప్రదేశ్కి సంబంధించి, ఏపీకి సంబంధించి కూడా ఆ ఎలక్షన్ జాబితా ఓట్లను తొలగించండి కొన్ని. ఎందుకంటే తొలగించేటప్పుడు గ్రామ స్థాయిలో ఉండే ఓటర్లు ఏదో పొరుగు గ్రామాలకో ఎక్కడన్నా వలసపోయి ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. అటువంటివి ఏదన్నా జరిగితే జరగచ్చు, కానీ పూర్తి స్థాయిలో చేస్తారనే దానికి కొద్ది అవకాశాలు తక్కువ. కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఎలక్షన్ కమిషన్ని కలిశారు. వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తులే కూడా వెళ్ళి కలిసి ఈవీఎం మాకు కొంచెం, ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో పాల్గొనలేదు కదా. ఓకే, ఇవి సహజంగా ఆరోపణలు చేసేటివి, కానీ అంత సులభమైనది. ఎందుకంటే నిన్న ఎలక్షన్ జరిగినదైతే వైసీపీ ప్రభుత్వం ఉండే కదా జరిగింది. అవును, తెలుగుదేశం కూటమి కానీ తెలుగుదేశం కానీ లేవు కదా. లేకుండా అటువంటి ఆరోపణలు సరైన తార్కం ఉండదు. కానీ నిజంగా ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదంటారా? జరిగేది కష్టం అంటున్నాను, ట్యాంపరింగ్ జరిగేదానికి. ఎందుకంటే ఎట్లా ఇది జరిగింది కాబట్టి, రాజ్యసభలో ఉన్నప్పుడు ఇది జరిగింది కాబట్టి నేను మీటింగులు అంటేలోనూ పాల్గొన్నాను. ఈసీ దగ్గర మీటింగులు అయితేనేమి, ప్రతిపక్ష నాయకులు కూర్చున్న మీటింగులు అయితేనేమి, తర్వాత ఎవరైతే ఈవీఎం ట్యాంపర్ చేయించిన చూపించిన డెమాన్స్ట్రేట్ చేసినారు కదా, ఆయన ఇక్కడ తెలుగువాడే పూనాలో మిషన్ ఒకటి తీసుకొని లండన్ పోయి లండన్లో హ్యాక్ చేసినాడు, ప్రోగ్రామింగ్ చేసినాడు చిప్పు. ఆయనతో కూడా, ఎందుకంటే ఆయన మా గెస్ట్ హౌస్లోనే ఉన్నాడు, నా క్వార్టర్స్లోనే. ఓకే, ఉన్నప్పుడు ఈ మీటింగ్ అయిపోయి ఎలక్షన్ అయిపోయినాక ఇట్లంతా అన్నారు ఏందయ్యా అందరూ అని అంటే, ఒకటైతే చెప్పగలను సార్, మిషన్ దొరికితే చేయొచ్చు. నేను ఎన్ని మిషన్లు దొరుకుతాయి? కష్టం కదా. ఎందుకంటే ప్రతి ఎన్నికలకు ముందర ఈవీఎంను మెయింటెనెన్స్ చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు వచ్చి, జనరల్గా మెయింటైన్ చేసి కండిషన్లో ఉంచి వెళ్ళిపోతారు. అందువల్ల కష్టం అది జరగటం. మరి ఊరికే ఆరోపణలు చేయాల్సింది. ఓకే, ఈడ వైసీపీది కానీ, అటు కూటమి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఆరోపణలు కానీ అవి కూడా సింక్ అయ్యే అవకాశం ఉందని కూడా అనుకోవచ్చు కదా. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, దానికి వైసీపీ కూడా కొంచెం మద్దతు ఇస్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు వైసీపీ కూడా సపోర్ట్ చేస్తుంది. చెప్పను, ఇక్కడ ఓడిపోయినారు కాబట్టి మాట్లాడచ్చు. అవునవును, అక్కడ వాళ్ళు కూడా, హర్యానాలో అయితే కష్టం అనుకోండి, మహారాష్ట్రలో అయితే గెలుస్తుంది కాంగ్రెస్, కూటమే గెలుస్తుంది అని అనుకున్నారంతా. జనరల్ పత్రికల్లో వచ్చే వార్తలు అయితేనేమి, టాక్ అయితేనేమి అట్లున్నది. కానీ రివర్స్ అయినాయి. హర్యానాలో పోయింది, మహారాష్ట్రలో పోయింది, అన్ని చోట్ల పోయింది కదా. ఛత్తీస్గఢ్లో కూడా పోయింది, ఛత్తీస్గఢ్లో కూడా పోయింది. కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికలు వస్తున్నాయి, రేపు మాకు బీహార్ ఎన్నికలు ఉన్నాయి. మరి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి డిసైడ్ చేసే అవకాశం ఉంది? అక్కడ ఈవీఎం పెట్టే పరిస్థితి ఉందా, లేకపోతే బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా? అంటే అయితే అది ఈవీఎంలతో జరపాల్సిందే కదా. అది కేంద్రం నిర్ణయం తీసుకోవాలా, కేంద్రంలో ఉన్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఒకవేళ బ్యాలెట్ పెడితే అక్కడ పరిస్థితి రిగ్గింగ్ జరిగే అవకాశం కాదు. బ్యాలెట్ పెడతారని నేను ఇట్లా చెప్పమంటావు, అది కేంద్ర ప్రభుత్వం తీసుకు. బ్యాలెట్ పెడితే ఎట్లా ఉంటుంది? పెడితే ఎట్లా ఉంటుంది అనేది హైపోథెటికల్ క్వశ్చన్స్, అది కాదు సమస్య. పెట్టేదానికి అవకాశాలు తక్కువ అంట. ఇప్పుడు ఈవీఎంలు పెట్టాల్సింది వస్తుంది పద్ధతి ప్రకారం. అయితే అంటే బ్యాలెట్ పెడితే రిగ్గింగ్ జరుగుతుందేమో బహుశా. నేను బ్యాలెట్ జరిగితే రిగ్గింగ్ జరుగుతుందా, అక్కడ బీహార్లో ఉన్న పరిస్థితులు నేను చెప్పలేను కదా. ఓకే, ఊరికి ఊహించి చెప్పలేను కదా అంట. అది అంత సౌమ్యంగా కూడా కనపడదు అంట. ఓకే, మహేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు కడప 2 జడ్పీ స్థానాలకు, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ పరిస్థితి, ఎన్నికల ప్రచారం జరుగుతుంది కాబట్టి పోలింగ్ కూడా పద్ధతి ఇదేమో. 12 తారీఖు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి. అయితే ప్రచారము వీళ్ళకు స్థానికమైంది, అది ఇది వైసీపీకి స్థానికమైన జగన్ శాసనసభ్యుడు కదా, ఆయన నియోజకవర్గ పరిధిలో ఉంది ఇది. 9 మాసాలు ఉంటే అక్కడ ఎలక్షన్ జరుపుతున్నారు. ఒంటిమిట్టిలో కూడా అంతే 9 మాసాలే ఉండేది. అయినా కొన్ని 30 ఎన్నో ఖాళీలు ఉంటే ఏం సార్ కొన్నే తీసుకున్నారని నన్ను ప్రశ్న వేసి, దానికి నేనేం చెప్తానయ్యా, ప్రభుత్వం తీసుకునేది నిర్ణయాలు ఇవి,
స్థానిక సంస్థల ఎన్నికలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటాయి. ఈ జనరల్ ఎలక్షన్స్ అంటే కనుక ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్ దేశ పరిధిలో ఉంటుంది, ఈ కేంద్ర పరిధిలో తీసుకునే నిర్ణయాలు. ఇది స్థానిక సంస్థల ఎలక్షన్ కాబట్టి రాష్ట్రమే తీసుకుంటుంది నిర్ణయం. కొన్ని జరపాలనుకోండొచ్చు, అందువల్ల కొద్దిగా జరుపుతుండొచ్చు. మరి ఎన్ని ఇళ్ళు ఉందో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నాకైతే పూర్తి ఐడియా లేదని మన పల్లెకి వెళ్ళినప్పుడు చెప్తాను. అప్పుడు అడిగినప్పుడు ఏం పరిస్థితి ఏమి అని అంటే, సార్ ప్రచారం అయితే 2 పార్టీల తరపున జోరుగా జరుగుతుంది, వాళ్ళకు స్థానికంగా ఉంది కాబట్టి వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడైతే బయట నుంచి మంత్రులు, శాసనసభ్యులు అందరూ వచ్చి గ్రామాన్ని పంచుకొని ప్రచారం చేస్తున్నారు. ధన ప్రవాహం కూడా ఉంటుంది, కాదనిలేము అని చెప్తాను. వెళ్ళండి గ్రామస్తులు వచ్చినప్పుడు ఎట్లుంటుంది ఏం కథ అని అంటే, కొంచెం ఇప్పటికైతే పోటీ లేదనుకునే దానికి పోటీ ఇవ్వగలుగుతున్నది తెలుగుదేశం పార్టీ. మరి ప్రచారం కూడా ఇద్దరు ధైర్యంగా చేసేసుకుంటున్నారు. రేపు ఓటింగ్ జరిగినాక మరి ఏమన్నా కొంచెం ఎడ్జ్ ఏమన్నా వైఎస్ఆర్సీపీకే ఉంటుందేమో అని అనుమానాలు వ్యక్తం చేసినారు. వాళ్ళకైనా ఎట్లా నాలెడ్జ్ ఉంటుందిలేండి, జనరల్గా ప్రజలు అనుకుంటుండే చెప్తారు. అది ఇప్పుడు ఆడ ఒంటిమిట్టలో అయితే కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వస్తారు. ఇప్పుడు ఎందుకు అని అంటే, స్థానిక సంస్థలన్నిటికి స్థానిక ఎన్నికల కమిషనర్ నిర్వహిస్తుంటారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఎట్లయినా ఉంటుంది. స్థానిక సంస్థలు వచ్చేతలకి స్థానికంగా పోలీసు యంత్రాంగం అయితేనేమి, రెవెన్యూ యంత్రాంగం అయితేనేమి అన్ని అధికార పార్టీకి అనుకూలంగానే పనిచేస్తుంటాయి. కాకపోతే పులివెందులు అనేది స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ వాడు ఇప్పటి నుంచో ఆ నియోజకవర్గం మీద పట్టుంది కాబట్టి అది ఎన్నికను సపరేట్గా చూడాలా. మిగతాటి జనరల్గా అధికార కూటమికే పోతుంటాయి, అధికార పార్టీ. అంటే ఇక్కడ వైసీపీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఒకవేళ వైసీపీ సిట్టింగ్ స్థానం కోల్పోతే రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం నెగిటివ్ నెరేషన్ వెళ్ళదంటారా ప్రజల్లో? అది మాత్రం ఉంది. మీరు అన్న పాయింట్ అయితే తోసివేయలేం. ఈ జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందంటే పార్టీకి మాత్రం గట్టి దెబ్బే తగ్గుతుంది. ఎందుకంటే పులివెందుల నేతలకి ఆ కుటుంబానికి సంబంధించిన నియోజకవర్గము, ఆ నియోజకవర్గం ఎప్పటి నుంచో వారి ఆధీనంలోనే ఉంది. ఇప్పుడు ఇది కూడా ఈ ఉప ఎన్నిక జరుగుతుండేది కూడా అంతకుముందు వైఎస్ఆర్సీపీది అనుకుంటా. ఇప్పుడు ఉప ఎన్నికలో ఉంది కాబట్టి స్థానికంగా బీటెక్ రవి అని ఇన్ఛార్జ్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి, ఆయన భార్యనే పోటీ నిలబెట్టినారు. ఇప్పుడు ఒకవేళ వైసీపీ ఇందులో ఓడిపోయినా కూడా రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ ఫలితాలు ఒకవేళ లోకల్ బాడీ అనేది ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుకూలంగా పోతుంది, దీని ఎఫెక్టే దాని మీద ఉంటుంది కాదు. జనరల్గా ఆ పార్టీకి సంబంధించి పులివెందుల నియోజకవర్గంలో ఉన్న జెడ్పీటీసీ వైసీపీ ఓడిపోయిందంటే కొంచెం దెబ్బే ఉంటుంది వైసీపీ పార్టీకి అంట, అది చెప్పగలను. ధన ప్రభావం ఎట్లా ఉందండి అక్కడ? బీరు బిర్యానీలు డబ్బు ఓటుకు ఎంత? అన్నీ జరుగుతుండే. 10,000 20,000 పంచుతున్నారా? పబ్లిక్ 10,000 అంటున్నారు, ఓటుకు 10,000 ఇస్తురా అంటున్నారు గ్రామస్తులు. అదైతే కానీ అక్కడ టీడీపీ బలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందనుకుంటే అక్కడ, ఎందుకంటే రవి భార్య అక్కడ పోటీలో ఉంది కాబట్టి పోటీ పెట్టాలన్నా ఇబ్బందికరంగా ఉండేది అక్కడ. ఈ మారు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గట్టి పోటీనే ఇస్తున్నారు ప్రచారం వరకు. రేపు ఓటింగ్లో అది ప్రజల నాడిని బట్టి ఉంటుంది కదా. అక్కడ సెంటిమెంట్, అదేవిధంగా జగన్ ఇమేజ్ బూస్ట్ అయ్యే అవకాశం ఉందా? బూస్టప్ ఇచ్చే అవకాశం ఉందా వైసీపీకి? కాదు, ఈ బూస్టప్ ఏముందా, తన స్థానిక నియోజకవర్గం కాబట్టి ఓడిపోతే పార్టీకి దెబ్బ తగులుతుంది, కానీ గెలిస్తే బూస్టప్ వచ్చేది ఏముందా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.